అప్పుడు ఒకసారి వెల్లూరుకి వెళ్ళినప్పుడు నాతో కూడా ఉన్న ఒకన్నా మంచి బిర్యానీకి వెల్లూరులో తినిపిస్తారు ఆరా తమ్ముడు అన్నాడు అనమాట. మంచి బిర్యానీ తినడానికి నేను వెళ్ళిన స్పాటే అమ్మా బిర్యానీ. ఈ అమ్మా బిర్యానీ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ లాస్ట్ లో చెప్తా, ఫుల్ వీడియో చూడండి. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మ బిర్యానీ ఇక్కడ చాలా ఏళ్ళుగా ఉంది, మంచి ఫేమస్ అయిన బిర్యానీ అనమాట ఈ వెల్లూరులో ఈ బిర్యానీ తినడానికి చాలా మంది వచ్చి వెళ్తున్నారు. అలానే నేను కూడా సరే ట్రై చేద్దామని వెళ్ళినప్పుడు పైన చాలా రష్ గా ఉంది, కానీ ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత మాకు కూడా సీట్ దొరికింది. తర్వాత కూర్చున్నాక ఒక ఆకేసాడు అనమాట. నేనేమో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను, ఆయన మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాడు. చికెన్ బిర్యానీ 150 రూపాయలు కాస్ట్ పడింది, మటన్ బిర్యానీ 220 రూపాయలు కాస్ట్ పడింది అనమాట. చికెన్ బిర్యానీ ఏమో 150 రూపాయలు ఇస్తున్నాం కదా, ఎక్కువ పోర్షన్ వస్తుంది అంటే అలా కాదు, ఇక్కడ కొంచెం పోషన్ ఇస్తారనమాట. అది టేస్ట్ వైజ్ చూసారంటే చాలా బాగుంది, నిజంగానే అమ్మ చేతి వంటలాగానే ఉంది. కాకపోతే మీకు ఎక్స్ట్రా రైస్ కావాలంటే ఒక 30 రూపీస్ పే చేస్తే ఎక్స్ట్రా రైస్ ఇస్తారనమాట. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే ఖచ్చితంగా వెల్లూరులో ట్రై చేయాల్సిన షాప్ ఇది అనమాట. ఈ షాప్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే వెల్లూరు బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఈ షాప్ ఉంటుంది, లేకపోతే లోకల్ ఎవరైనా అడిగి చూడండి, ఖచ్చితంగా చెప్తారనమాట. మరి ఎందుకంటే ఇంకా ఆలస్యం, చెన్నైలో ఉన్న మీ ఫ్రెండ్ కి లేకపోతే వేలూరు సరౌండింగ్ లో ఉన్న మీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. అంతెందుకండి మీరు ఎప్పుడైనా వేలూరుకి వస్తున్నప్పుడు ఒకసారి ఎలా ఉందని ఈ షాప్ వచ్చి ట్రై చేసి చూడండి.